హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా సాగుతున్నారు. పిఠాపురాన్ని టెంపుల్ టౌన్ చేస్తాను అని ఆయన గతంలోనే హామీ ఇచ్చున్నారు. ఆ మేరకు అదే రకమైన చర్యలు అయితే పిఠాపురంలో జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని పురోహితిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణ చేశారు. ఇందులో చాలామంది ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి వ్రతాల్లో బ్యాచ్లుగా కూర్చుంటున్నారు. వాళ్ళందరికీ కూడా దాదాపు 12,000 చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారి రూపు. ఈ రకంగా ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ పిఠాపురం అంతా పంచినట్టు లెక్క. పిఠాపురం అంతా కూడా మహిళలకు ఆయన 12,000 చీరలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చీర, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారి రూపుతో పాటు ఒక కిట్ ఇస్తున్నారనమాట. అయితే దీంతో ఆనంద భాష్పాలతోటి మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారు. మా సోదరుడు మాకు వరలక్ష్మి వ్రతానికి కానుక ఇచ్చాడు అని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇక చాలు, ఆయన చల్లగా ఉండాలి, నూరేళ్లు నిండు నూరేళ్లు పవన్ కళ్యాణ్ గారు చల్లగా ఉండాలని ఆనంద భాష్పాలతో దీవిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో టెంపుల్ టౌన్ చేస్తానని, బహుశా ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఆయన మహిళలకు, ఆయన నియోజకవర్గంలో ఒక సోదరుడు మాదిరి ఆయన మహిళలకు వరలక్ష్మి వ్రతానికి కానుక అందజేశారు. ఇది దగ్గరుండి నాగబాబు గారు, ఆయన సతీమణి పద్మజ గారు దగ్గరుండి పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మొత్తంగా నిన్నటి నుంచి ఒక 3 రోజుల నుంచి ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణ అంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఇవాళ దీనికి సంబంధించి ఒక ఫైనల్గా అందరికి కూడా చీరల పంపిణీ చాలా సవ్యంగా జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, చీరల పంపిణీ అనగానే మనకి బతుకమ్మ చీరల పంపిణీ గుర్తొస్తుంది. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తే ఎన్ని విమర్శలో, చీరలు చెత్తబొట్టులో పడేసిన పరిస్థితులు కూడా చూసాం మనం. ఎన్ని విమర్శలు వచ్చినాయి బతుకమ్మ చీరల మీద. అసలు ఆ కార్యక్రమాన్ని పెట్టకపోతే బాగుండేది కేసీఆర్ అన్న రీతిలో అంత వ్యతిరేకత వచ్చింది ఆ రోజు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్ అంటే సూపర్ ప్రతిస్పందనలు వచ్చినాయి. అందరూ కూడా ఆనంద భాష్పాలతో ఆయన్ని దీవించి వెళ్ళారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు లేని విధంగా మా సోదరుడు మాకు ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చారు, ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. బాగా జరిగిందమ్మా, లేక ఇబ్బంది ఏమైనా ఉందా? లేదు, మీరు ఉన్నట్టు చెప్పండి. అది ఎంత ముందు చేస్తున్నాను అంటే ఎంత ముందు బాగుందా, అప్పుడు బాగుందా? ఓకే. పూజ ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందండి. అన్ని ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు, పేరు ఇచ్చారండి, అన్ని ఇచ్చారు. చాలా బాగా జరిగిందండి, నీట్ గా జరిగింది. గొడవలు గొడవలు ఏమి లేవండి, ఆనందంగా జరిగిందండి. లోపల ఏ ఇబ్బంది లేదండి. ఇంత వర్షంలో కూడా వస్తువులన్నీ బాగున్నాయండి. చాలా బాగా జరిగింది, బాగుందండి. సార్ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఇలాగే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి.